నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. టెక్నాలజీ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. మనం ఇంతకాలం సినిమాల్లోనో సైన్స్ ఫిక్షన్ కథల్లోనో చూసిన అద్భుతం ఇప్పుడు నిజమైంది. డాక్టర్లు మనుషులు కారు, నర్సులు కూడా రోబోలు అయినా ఆ హాస్పిటల్లో రోజుకు 10,000 మందికి ట్రీట్మెంట్ జరుగుతుంది. అవును, ఇది నిజం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేడు ఆసుపత్రిగా మారింది. క్యూలు లేవు, నిరీక్షణ లేదు, డాక్టర్ ఫీజుల బెడదా లేదు. మరెక్కడుంది ఈ వింత హాస్పిటల్? మనుషుల కంటే వేగంగా పనిచేసే ఈ ఏఐ ఏజెంట్లు ఎవరు? యు స్టూడ్ డు టు వెయిట్ ఫర్ అవర్స్. హాస్పిటల్ అంటే గంటల తరబడి నిరీక్షణ, రోజు మొత్తం వేస్ట్. ఇది మనకు తెలిసిన రియాలిటీ. కానీ ఈ ఏజెంట్ హాస్పిటల్లో ఆ సమస్య లేదు. కేవలం 14 మంది ఏఐ డాక్టర్లు, 4 ఏఐ నర్సులు కలిసి రోజుకు 10,000 మంది పేషెంట్స్ ను పరీక్షిస్తున్నారు. బాబోయ్, ఇదేదో ఫ్యూచర్ సినిమానా అంటే కానే కాదు. చైనాలోని చింగ్ హువా యూనివర్సిటీ చేసిన అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ ఇది. ఇక్కడ ఉన్న డాక్టర్లు, నర్సులు అందరూ ఏఐ ఏజెంట్లే. వీళ్ళు మనుషులు ఏళ్ల పాటు కష్టపడి చదివి నేర్చుకున్న మెడికల్ నాలెడ్జ్ ను కేవలం కొన్ని క్షణాల్లో అర్థం చేసుకున్నారు. యుఎస్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ ని ఏకంగా 94% మార్కులతో పాస్ అయ్యారంటే వీరి ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఏంటో ఊహించవచ్చు. 360 డిగ్రీల కోణంలో పనిచేసే ఏఐ సెన్సార్ల పవర్ తో జలుబు మొదలుకొని ఆటో ఇమ్యూన్ డిసీజులు, క్యాన్సర్ల వరకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా కేవలం 3 సెకండ్లోనే పసిగట్టేస్తున్నాయి. కన్సల్టేషన్, డయాగ్నోసిస్, ప్రిస్క్రిప్షన్, ట్రీట్మెంట్ అన్ని సెకండ్ల వ్యవధిలో క్లియర్. నగరంలో డాక్టర్ని కలవాలంటే ట్రావెలింగ్ ఛార్జీలు, లీవులు అవసరం లేదు. గ్రామాల్లో డాక్టర్ లేని లోటు ఇక లేదు. అందుకే ఈ ఏఐ పవర్ను మరింత ముందుకు తీసుకెళ్తారు చైనా సైంటిస్టులు. డాక్టర్ లెస్ క్లినిక్స్ ను ప్రారంభించారు. చూడడానికి ఏటీఎం మిషన్ల, కియోస్క్ల మాదిరిగా ఉండే వీటిని కేరింగ్ ప్యాడ్స్ అని పిలుస్తున్నారు. ఈ మిషన్స్ లో ఉన్న ఏఐ అవసరం అనుకుంటే వెంటనే టెలిమెడిసిన్ పద్ధతిలో డాక్టర్ ఫోన్లో మాట్లాడిస్తుంది. ఈ విధానం నిపుణుల కొరతను అధిగమిస్తూ వ్యాధులను ఖచ్చితంగా నిర్ధారిస్తుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కూడా ఇలాంటి ఏఐ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఇండియాలోనూ ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాలోనూ ఈ డాక్టర్ లెస్ క్లినిక్స్ అందుబాటులోకి వస్తున్నాయి. కాకపోతే మన దగ్గర హైబ్రిడ్ విధానాన్ని ఫాలో అవుతున్నారు. అంటే ఏఐ వేగంగా డయాగ్నోసిస్ చేసి ఆ తర్వాత వర్చువల్ గా డాక్టర్లతో మాట్లాడే ఏర్పాట్లు చేస్తున్నారు. పుణేలోని క్లినిక్స్ ఆన్ క్లౌడ్ కియోస్కులు 65 రకాల అనారోగ్యాలను 10 నిమిషాల్లో చెప్పేస్తున్నాయి. ఈ మిషన్లు ఇప్పటి వరకు 80 లక్షల మందిని స్క్రీన్ చేశాయంటే ఏఐ పవర్ ఏంటో అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్లోని కుప్పంలో టీసీఎస్, టాటా ట్రస్ట్ కలిపి ఏర్పాటు చేసిన డిజిటల్ నెర్వ్ సెంటర్ ఏఎన్ఎంల సాయంతో ఏఐ వైద్య పరికరాలు వాడుతూ పల్లె ప్రజలకు తక్షణ వైద్య సాయం అందిస్తోంది. ఈ విప్లవం చూస్తుంటే ఏఐనా మజాకా అనిపిస్తుంది కదా. ఈ ఏఐ మాయాజాలం భవిష్యత్తులో మన లైఫ్ స్టైల్ను ఎలా మారుస్తుందో వేచి చూడాలి.